ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే సమయంలో వరుసగా 3 యాక్సిడెంట్లు జరిగాయి. ఈ ఘటనలో 5గురు మృతి చెందారు. కొప్పోలు సమీపంలోని జాతీయ రహదారిపై పంచర్ పడి ఓ లారీ పక్కకు ఆగి ఉంది. ఈ క్రమంలో కోడిగుడ్లతో వెళ్తున్న మరో వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో లారీలో ఉన్న 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం వెనుక నుండి వస్తున్న మరో లారీ ఆ కోడిగుడ్ల లారీను ఢీకొట్టడంతో అందులో 4గురికి గాయాలయ్యాయి. దీంతో హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే మరో లారీ వచ్చి ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. కారుకు ముందు కూడా లారీ ఉండడంతో అది 2 లారీల మధ్య నలిగి నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న 6గురిలో 2 మృతి చెందారు. మృతులు గుంటూరు జిల్లాకు చెందిన కౌశిక్, పావనిగా గుర్తించారు. వీరు తిరుపతి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు లారీలో మృతి చెందిన వారు నెల్లూరుకు చెందిన రమణయ్య, బాబు, నాగేంద్రగా పోలీసులు గుర్తించారు. ఘటన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సురేష్, ప్రకాశం జిల్లాలో రహదారులు రక్షిస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ రోజు తెల్లవారుజామున ఒంగోలు బైపాస్ లోని కుప్పల మండలం దగ్గర రోడ్డు ప్రమాదం అయితే ఒక లారీ పంచర్ పడి రోడ్డు పక్క సైడ్ వెనక ఏదైతే వైపు నుండి హైదరాబాద్ వైపు నుండి నెల్లూరు వైపు వస్తున్న కోడిగుడ్లు లోటు వస్తున్న ఓ లారీ వచ్చి ఆ చంద్రమత్తు కారణంగా ఆ సైడ్ ఏదైతే లారీ ఆపుందో ఆ లారీని తీసుకొచ్చారు. ఈ గతంలో చూస్తే ఆ లారీలో ఉన్న డ్రైవర్ తో పాటు 2 నెల్లూరు చెందిన 3 అక్కడ స్పాట్ అయితే కలిసేదే మరో లారీ కూడా దాన్ని తీసుకోవాల పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలో తర్వాత అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఈ ట్రాఫిక్ జామ్ క్రమంలో ఈ పోలీసులు వచ్చేసి ఈ ట్రాఫిక్ జామ్ ని కొంతవరకు క్లియర్ చేసే పనులు దాదాపుగా కిలోమీటర్ పైన అయితే ట్రాఫిక్ జామ్ అయితే అలా ఏర్పడిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఇది తిరుపతి నుంచి ఎవరైతే గుంటూరు వెళ్తున్నారో వాళ్ళు కూడా ఇన్నోవా కార్లు అయితే వేగంగా పరిస్థితి. దాని ముందు టాటర్ ఉండడం, దాన్ని కూడా అదుపు తప్పి మరో కారు వచ్చి ఇన్నోవా కారు వచ్చి ఆ టాటర్ని ఢీకొట్టడంతో అయితే ఆ కారులో ఉన్న వారికి అయితే గాయాలైతే స్వల్ప గాయాలయ్యాయి. ఆ కారులో మొత్తం 5గురు ప్రయాణిస్తున్నారు. వారిలో కొంతమందికి అయితే ఒకరి పరిస్థితి మాత్రం కొంచెం విషయంగా ఉన్నప్పటికీ 4గురు పరిస్థితి స్వల్ప గాయాలతో బయటపడిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో అక్కడి నుంచి మరో 400 మీటర్ల దూరంలో ఈ భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితుల్లో మరో ఎదురున్న ఒక లారీ ఉంది. దాని వెనక మరో కారు వచ్చి ఆ లారీ వెనక ఆగి ఉన్న పరిస్థితి. ఆ కారులో అయితే దాదాపు 6గురు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో మరో లారీ వచ్చి యాక్చువల్లీ ఒక సినిమాలో చూపిస్తున్న విధంగా చెప్పుకోవాలి. మరో లారీ వచ్చి ఆ ఆగి ఉన్న కారుని ఢీకొట్టారు. దీంతో ఆ ఆగి ఉన్న కారు ఇటు ముందు లారీ, ఇటు వెనక నుంచి ఢీకొట్టిన లారీ ఈ రెండింటి మధ్య నలిగిపోయి నిద్రించే పరిస్థితి అయితే ఉంది. ఈ కారులో ఉన్న 6గురిలో 2 అయితే బాగా తీవ్రంగా గాయపడ్డారు. వారిని అక్కడ స్థానికంగా దగ్గరలో ఉన్న సంగమేతర హాస్పిటల్కి అయితే పోలీసులు తీసుకుని కలిపారు. అందులో పావని అట్లాగే కౌశిక్ అనే మాత్రం ఇద్దరు మాత్రం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటా చనిపోయిన పరిస్థితి. మరో ముగ్గురు అయితే ఈ మొత్తంలో టోటల్లో చూసుకుంటే 5గురు అయితే ఈ భారీ ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో దీంట్లో అయితే మృతి చెందిన పరిస్థితి. మరో 3గురికి అయితే తీవ్ర స్థాయిలో గాయాలని వారిని అయితే మెరుగైన చికిత్స కోసం ఇక్కడి నుంచి అయితే గుంటూరు తగిలిన పరిస్థితి. అయితే ఘటన జరిగిన ప్రాంతానికి వెంటనే విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ దామోదర్ కూడా వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించిన పరిస్థితి. ఈ ఘటనకి అయితే మన నిద్రమత్తు అట్లాగే నిర్లక్ష్యం కారణంగా ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ఇప్పటికే ఫిక్సింగ్ కావడంతో దాదాపు 100కు ప్రతి కారు అట్లాగే ప్రతి లారీ 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న పరిస్థితి. వాటిని అప్పటికి భారీ పెట్టి పెట్టి అక్కడక్కడ స్లో చేసే విధానంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ నిర్లక్ష్యంగా ఏదైతే వస్తున్నారో డ్రైవర్లు వాళ్ళ కారణంగానే యాక్సిడెంట్ జరుగుతున్నాయన్న పరిస్థితి కనపడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.
ఈ రోజు మార్నింగ్ అరౌండ్ 4:50 ప్రాంతంలో ఈ ఒంగోలు బైపాస్ లో, ఇది ఈస్ట్ బైపాస్ ఇది, అలాగే సౌత్ వైపు సంఘమిత్ర హాస్పిటల్ వైపు ఒక యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇందులో ఫస్ట్ 4:50 అరౌండ్ ఆ ప్రాంతంలో ఒక లారీకి ఆ టైర్ పంచర్ అవ్వడం వల్ల అతను సైడ్ కి నిలిపి పంచర్ వేసుకుంటున్నారు. సో వెనక నుంచి వచ్చినటువంటి లారీ కోడిగుడ్లు క్యారీ చేస్తుంది, నెల్లూరుకి సంబంధించిన వెహికల్. అది బ్యాక్ నుంచి హిట్ చేశారు. హిట్ చేయడంతో డ్రైవర్, ఇద్దరు క్లీనర్స్ అంతా కూడా ముగ్గురు మొత్తం స్పాట్ లో చనిపోయారు. అలాగే కొంత దూరం ఒక 1-2 మినిట్స్ తర్వాత ఇంకొక వెహికల్ వస్తుంది బ్యాక్ సైడ్. ఈ కోడిగుడ్ల లారీని కూడా వాళ్ళని లారీని బ్యాక్ సైడ్ ఇంకొక లారీ వచ్చి గుద్దడం జరిగింది. దాంట్లో నలుగురు ట్రావెల్ చేస్తున్నారు. ఒక అతనికి సీరియస్ ఇంజరీస్ అయ్యాయి, మిగతా ముగ్గురికి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళని కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక 1/2 కిలోమీటర్ ట్రాఫిక్ అంతా జామ్ అయింది. జామ్ అయినటువంటి దగ్గర ఒక కారు, ట్రాక్టర్ ఆగున్నాయి. ఇటుకరాళ్ళు తీసుకెళ్తున్నటువంటి ట్రాక్టర్, దాన్ని ఇంకొక లారీ ఇచ్చేయడంతో బట్ ఎవరికి ఇంజరీస్ లేవు. అలాగే అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 300 మీటర్స్ ఈ ప్లేస్ ఎక్కడున్నాం మనం, ఇక్కడ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. కారు ఒకటి ఆగుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఈ లారీ ఇతను చాలా నెగ్లిజెన్స్ గా రావడం వల్ల ఆ కార్ ని గుద్దడంతో ముందర ఆగున్నటువంటి లారీకి ఈ వెనక నుంచి గుద్దడం వల్ల ఆ కారు నిజ అయిపోయి దాంట్లో స్పాట్ లో ఒకరిద్దరు చనిపోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేశాం. సో దాంట్లో 6 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ నలుగురు సంఘమిత్ర హాస్పిటల్ లో జాయిన్ చేసాం. అక్కడ వాళ్ళని జీజీహెచ్ లో జాయిన్ చేసాం. సో రోడ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అంతా అయింది, అంతా క్లియర్ చేసాం. సో ఆర్టీఓ డిపార్ట్మెంట్ అలాగే NHI అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ అన్ని క్లియర్ చేసి ట్రాఫిక్, అలాగే ఈ రోడ్ యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి అన్ని కూడా ఆల్రెడీ స్టడీ చేసాం. హై స్పీడ్, ఇది హైవే, 100 ఫీట్ రోడ్ ఇది. సో ఎన్ని బ్యారికేడ్లు పెట్టినా ఎంత చేసినా కూడా నెగ్లిజెన్స్ అనేది క్లియర్ గా కనపడుతుంది. ఈ రోజు